హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సిరి రాజనాల. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో ఇవాళ అంటే నేను పల్లెకొచ్చాను. సో మునగాకు తీసుకుందామని చెప్పి అమ్మ తాలింపు చేస్తా అని చెప్పింది. సో అందుకని చెప్పి మా బోర్ దగ్గర అయితే లేదండి, వాటికి అంతా చీడ పడిపోయిందంట. అందుకనేసి వేరే వాళ్ళ బోర్ దగ్గర ఉంది అనేసి అమ్మ నేను వెళ్ళాము. ఈ బీడంతా కనిపిస్తుంది కదా, ఇది శనక్కాయలు వేయడానికి అలా వేశారు. సో నేను మునగాకు తెంపుతూ ఉన్నాను. అంటే నేతదే తెంపితే చేదు వస్తుందంట, అందుకే మంచి ఆకు తెంపాలంట. నాకు తెలియలేదు. నేను అయితే కొంచెం కొంచెం తెంపుతూ ఉన్నాను. ప్లస్ దాంట్లో పువ్వులు ఉంటాయి కదా, వాటిని కూడా వేస్తే మంచిగా ఉంటుందంట. అందుకనేసి వాటిని కూడా తెంపుతూ ఉన్నాను. ఇంక మా అమ్మ అసలు నీకు తెంపడం రావట్లేదులే, మంచిగా కోయడం రాలేదు, నేను కోస్తాను రా అంటుంది. సరే ఉండమ్మా, నేను కొంచెమైనా కోస్తానని చెప్పి నేను కోస్తూ ఉన్నాను. సరే ఇంకా కుదరని పని అని చెప్పి ఇంకా పైన ఉన్న ఆకునంతా ఇంకా మా అమ్మే కోయడం స్టార్ట్ చేసింది. నేను ఇంకా కొమ్మని పట్టుకొని ఉన్నాను. నేను కొమ్మని ఇంకా కిందకి అట్లా లాక్కొని పట్టుకొని ఉంటే మా అమ్మ ఇంకా కట్ చేశాను నాన్న అని చెప్పేసి అంది. సో చూసారా, మునగ పువ్వులు అనమాట అవి. వాటిని కూడా వేసేస్తారు. అదే మునక్కాయలు వస్తాయి కదా అవి. ఎక్కువగా మా అమ్మ మునగ పూలు వేస్తేనే బాగుంటుంది అని చెప్తుంది. ఇంకా వర్షం పడిందండి. వర్షం పడినప్పుడు మునగాకు కొంచెం చేదుగా ఉంటుందంట. నార్మల్గా కూడా చేదుగా ఉంటుంది, కానీ వర్షం పడినప్పుడు ఇంకా ఎక్కువ చేదుగా ఉంటుందంట. సో అందుకనేసి లేతది కాకుండా కొంచెం ముదిరిపోయింది అలా పెరిగితే మంచిగా ఉంటుంది అని చెప్పి అమ్మ అంటుంటే సరే అని చెప్పేసి నేను ఇంకా కొమ్మని లాగి పట్టుకున్నాను. పైనుంది. ఈ మునగ కొమ్మలు ఏమంటే అండి చాలా పెలుసుగా ఉంటాయి. సో ఏమన్నా కొంచెం అలా లాగితే విరిగిపోతాయి అన్నమాట. సో అందుకనేసి నేను ఇంక చిన్నగా మాత్రమే పట్టుకున్నాను, ఎక్కువ స్ట్రెంత్ ఉపయోగించకుండా. ఇది మా పల్లె స్టార్టింగ్లో అనమాట, వేరే ఆంటీ వాళ్ళ చెట్టు అనమాట. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.